మీరందరూ హిందువులు కాదు. ఎవరు హిందువులు అంటే బీజేపీ వాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఆళ్ళు కల్కి 10th అవతారాన్ని ఎంత ఫాస్ట్‌గా కావాల్సినంత ఫాస్ట్‌గా పిలవడానికి ట్రై చేస్తున్నారు. దేవుడు అవతారం ఎప్పుడెత్తుతాడు? ఎవరైనా అవతారం ఎప్పుడెత్తుతారు? ఎప్పుడైతే అన్యాయం బాగా పెరిగిపోతే అప్పుడు కదా. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఎమ్మెల్యే ఒక అమ్మాయిని పాక్సో కింద రేప్ చేసిన ఎమ్మెల్యేని కోర్టు బెయిల్ ఇచ్చి వదిలేసింది. సో బీజేపీ ఎమ్మెల్యే సింపుల్. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా అది అయ్యేదేమో, ఎవరైనా అయ్యేదేమో. కానీ హిందూస్ అని వాళ్ళు ఒక పార్టీ ఫ్రేమ్ పెట్టి అన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మిగతా హిందూస్ అందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు హిందూ టార్చ్ బ్యారర్స్ అని మనం ప్రమోట్ చేస్తూ ఉంటే అదే దరిద్రం. ఇక్కడ అంతమంది కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి సైడ్ ఎందుకు నిలబడ్డారు అని అంటే వాళ్ళ క్లూలెస్నెస్. ఎందుకంటే అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ కనీసం మాట లాగా మనందరం అసలు వీడికి సపోర్ట్గా ఉన్నాం. బీజేపీకి 3 సార్లు నెగ్గింది పవర్లో, మొత్తం ఇండియాని రూల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు యూపీని రూల్ చేస్తున్నారు. మనందరం వాడికి సపోర్ట్ అని వాళ్ళు అనుకుంటే అది మన చేతకాని తత్వం. భారతంలో దుర్యోధనుడు హిందువే, పాండవులు హిందువులే. అక్కడ ఎవరు హిందువులు ముస్లింలు కాదు. ఇక్కడ రిలీజన్ కాదు గొడవ, ధర్మం అధర్మం అనేది గొడవ. సో మీరు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా ఎట్ సైడ్ నిలబడుతున్నారు, ఈ స్టాండ్స్ ఎక్కడ తీసుకుంటున్నారు అనేదే పాయింట్ అవుతుంది, ఇంకేది అవ్వదు.